హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మంచి ఉన్నారులే. నేనండి మీ అంజుమ్ని. లెట్స్ స్టార్ట్ మేకింగ్ దిస్ తవా పన్నీర్ రెసిపీ. సో నేను ఒక 200 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నా అండ్ ఆ పన్నీర్ క్యూబ్స్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. అండ్ అందులో ఇప్పుడు స్లోగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసినాం అండ్ దెన్ ఒక 2 tablespoons ఆఫ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసినాం. అండ్ దాని తర్వాత ఒక 1.5 tablespoon ఆఫ్ గరం మసాలా యాడ్ చేసినాం అండ్ దెన్ చాట్ మసాలా కూడా వేసుకున్నాం. సో అండ్ దెన్ సాల్ట్. ఇప్పుడు అది మొత్తం మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు దాన్ని మనం మంచిగా కలుపుకుందాం అండ్ మంచిగా మ్యారినేట్ చేద్దాం. ఓకే, అది మొత్తం మిక్స్ చేసాక మనకి ఇట్లా ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా అంతా మిక్స్ చేసిన దాన్ని ఒక 10 minutes మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు పన్నీర్ మసాలా చేయడానికి ఒక పెద్ద తవా తీసుకొని దాంట్లో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ దెన్ దాంట్లో ఆనియన్ యాడ్ చేసి కొంచెం మంచిగా ఆనియన్ కలర్ మారేంత వరకు వెయిట్ చేయాలి మనం. మన ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయినాక దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ ఒక 2 or 3 తీసుకొని చిన్న చిన్న రౌండ్ ముక్కలు కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఆ రా స్మెల్ అంతా పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 tomatoes తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ మంచిగా మసి అయినాక మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, లైట్గా చాట్ మసాలా అండ్ దెన్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ ఒక tablespoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని మొత్తం దాంట్లో మిక్స్ చేసేయాలి. ఆల్మోస్ట్ అయిపోయింది అని మనకు అనిపిస్తున్నప్పుడు అందులో కస్తూరి మేతి కొంచెం యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాక మనకి ఇంకా వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాక దాన్ని ఒక 2 minutes అట్లానే పెట్టి మొత్తం మిక్స్ చేయాలి. అండ్ ఇట్స్ ఫైనలీ డన్. నేనైతే దీన్ని రైస్తో సర్వ్ చేసుకున్నా, కానీ మీరైతే స్టార్టర్ కింద కానీ లేదా రోటీస్లో కూడా తినొచ్చు. నాకైతే ఈ రెసిపీ బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.